హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అమేలా. విశ్వ ప్లాన్తో ప్రేమ రామరాజుకి దొరికిపోయిన శ్రీవల్లి భద్రావతి అసలిదంతా ఎలా జరిగింది అనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి స్పైసీ అమేలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా అమూల్యను కలిసైనా సరే ప్రేమ ధీరజ్ ఇద్దరిని కలపాలి అన్న ఉద్దేశంతో విశ్వ అమూల్యతో మాట్లాడడానికైతే వస్తాడు. వచ్చేసరికి అదే సమయానికి అడ్డుగా వెళ్తున్న సాగర్ అయితే చూసి విశ్వను కొట్టి ఇంకా అక్కడి నుంచి కాస్త పంపించేస్తాడు. అసలు నేను అమూల్యతో మాట్లాడాలనుకున్న మాట ఇది కాదు కదా, అసలు ప్రేమ ధీరజ్ని కలపడం కోసమే కదా, అమూల్య విషయంలో నేను ఏది తప్పుగా ప్రవర్తించట్లేదు కదా, ఎవరు నన్ను ఎందుకు తప్పుగా అనుకుంటున్నారు అని చెప్పి విశ్వ బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉండేసరికి మరుసటి రోజు మళ్ళీ వస్తాడు. మళ్ళీ వెళ్ళేసరికి అమూల్యతో మాట్లాడడానికి ట్రై చేయడంతో నిన్న మా సాగర్ అన్నయ్య వచ్చాడు కాబట్టి సరిపోయింది. అసలు మా సాగర్ అన్నయ్యతో ఎందుకు నువ్వు దెబ్బలు తినాలి, ఎందుకు నా వెంట పడతావు, నేను ఒకసారి చెప్తే అర్థం కాదా అంటూ మాట్లాడటంతో నేను చెప్పేది ఒక్కసారి విను అమూల్య, నేను మాట్లాడాలనుకున్నది నీ గురించి కాదు, ప్రేమ ధీరజుల గురించి. నా చెల్లి మా బావ విడిపోతే నాకు మాత్రం బాధగా ఉండదా, ఒకప్పుడు ఉన్న విశ్వానికి కాదు ప్రేమ అమూల్య, నువ్వు ఎప్పుడైతే నాకు క్షమాభిక్ష పెట్టావో ఆ క్షణం నుంచి నేను మారాను. మా అత్త మా నాన్న మాటలు వినకుండా ప్రేమ ధీరజ్ని కలపాలి అన్న ఉద్దేశంతోనే నేను నీతో మాట్లాడడానికి వచ్చాను అనగానే నాతో ఏం మాట్లాడతావు, అయినా వాళ్ళిద్దరిని కలపడానికి నేనేం సహాయం చేయాలి అని అనగానే నేను చెప్పినట్టు చేస్తావా అని అడుగుతాడు. అలా అడిగేసరికి నువ్వు చెప్పినట్లు నేను చేయను, అర్థమవుతుందా, వాళ్ళిద్దరూ కలవాలనుకుంటే కలుస్తారు, లేదంటే లేదు, నువ్వేమన్నా ఒక్కడివి చేయాలనుకుంటే చెయ్యి, అంతే తప్ప నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అంటూ అమూల్య కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి అమూల్య ఇలా మాట్లాడింది, నేను వీళ్ళిద్దరినీ ఎలా కలపగలను, అసలు వీళ్ళిద్దరూ విడిపోవడానికి ఆ రోజు అంత పెద్ద గొడవ నాన్న ఎందుకు చేశారు, కావాలని ధీరజ్ బావను రెచ్చగొట్టినట్టు అనిపిస్తుంది. అసలు ఎందుకు ఇదంతా జరిగింది ఏమీ అర్థం కావడం లేదు. సడన్గా అత్త ఎందుకు నాగమ్మ పుట్టినరోజుకి ఆ ఇంట్లోకి చేయడానికి ఒప్పుకునింది అంటే ఏదైనా బలమైన కారణం ఉందా, ఏదో ఒక కారణం చేతే అత్త ఒప్పుకునిందని అనిపిస్తుంది. ఏం జరుగుంటుంది, అంతకుముందు డిన్నర్ చేసేటప్పుడు కూడా అడిగితే వద్దు అని చెప్పింది, తెల్లారేసరికి ఒప్పేసుకునింది, అంటే ఆ రాత్రి ఏదో జరిగింది, ఏం జరిగి ఉంటుందో అర్థం కావట్లేదే అని ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్న అతనికి ఇంకా ఆలోచిస్తూ ఆ కారిడార్లోకి వచ్చేసరికి ఆ ఇంటి నుంచి వల్లి, ఆ ఇంటి నుంచి భద్రావతి ఇద్దరూ సైగలు చేసుకోవడం చేస్తాడు. ఇదేంటి వల్లి భద్ర అత్త ఏ సైగలు చేసుకుంటున్నారు, ఏ విషయం గురించి సైగలు చేసుకుంటున్నారు, కొంప తీసి వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసేదంతా చేయలేదు కదా, ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అంటే ఒక్కసారి సీసీ కెమెరాలు చెక్ చేస్తే ఇబ్బంది ఉండదేమో అనుకొని విశ్వ కాస్త సీసీ కెమెరాలు చెక్ చేస్తాడు. చెక్ చేసేసరికి వాడికి వచ్చిన అనుమానమే అక్కడ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఆ రాత్రిపూట మాట్లాడుకున్నది కాస్త మాటలు వినిపించేస్తూ ఉంటాయి. వాల్యూమ్ పెంచితే బయటికి వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కాక సరే ఇది కాదు పనిని వెళ్ళి
డోర్ క్లోజ్ చేసి ఇంకా అక్కడ హెడ్ ఫోన్స్ ఉంటాయి. హెడ్ ఫోన్స్ తీసుకొని చెవులో పెట్టుకొని వినడం మొదలు పెడతాడు. అలా మొదలు పెట్టేసరికి వల్లియే కథంతా నడిపించినట్టు, భద్రావతి దానికి ఓ కొట్టినట్టు క్లియర్గా కనిపిస్తుంది. అలా కనిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు విశ్వ. అయితే ఏంటి, వీళ్ళిద్దరూ కలిసి ఇంత ప్లాన్ చేశారా? అసలు వీళ్ళిద్దరూ ఇలాంటి పని చేస్తారని అస్సలు అనుకోలేదు. అత్త ఎప్పటి నుంచో ధీరజ్ నుంచి ప్రేమను విడదీయడానికి చూస్తుంది. ఈ వల్లి చేతులు కలపడంతో వల్లితో ఇదంతా చేయగలిగింది అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటారు. ఇంకా అలా అనుకున్న తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తూ అదంతా కూడా తన దగ్గర పెట్టుకొని ఇంకా ఆలోచిస్తూనే ఉంటాడు. ఆలోచిస్తూ ఉండగా సడన్గా ఒక ఆలోచన వచ్చి ఒక సినిమా గుర్తొస్తుంది. సినిమా గుర్తు రావడంతో వీళ్ళిద్దరి విషయం బయటికి తీసుకురావాలని, అలా ప్లాన్ చేయాల్సిందే అని ప్లాన్ కాస్త ఖచ్చితంగా వీళ్ళిద్దరూ బయటికి వస్తారని అలా ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ గబగబా కిందకి వచ్చి ఒక మొబైల్ షాప్కి వెళ్ళి ఒక సిమ్ని అయితే తీసుకుంటాడు. సిమ్ తీసుకునేసరికి నాకు వేరే వాళ్ళ ఐడి ప్రూఫ్తో దొంగ సిమ్ కావాలి, నా ఐడి ప్రూఫ్ కాకూడదు అని చెప్పాను. కానీ ఖర్చు అవుతుంది సార్ అని అంటాడు అతను. అలా అనేసరికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అని చెప్పి ఇంకా వేరే వాళ్ళ ఐడి ప్రూఫ్తోనే సిమ్ కూడా కొనుక్కుంటాడు. సిమ్ తీసుకొని వెళ్ళి వల్లికి ఫోన్ చేస్తాడు. వల్లి నెంబర్ ఆల్రెడీ ఉంది కదా. వల్లికి ఫోన్ చేసేసరికి ప్రేమ ధీరజ్లని బాగానే విడదీశారే. ఆ రోజు రాత్రి మీరు మాట్లాడుకున్నదంతా నా దగ్గర రికార్డింగ్ ఉంది అంటూ ఆ రికార్డింగ్ని కాస్త వాళ్ళకి పెడతాడు. ఆ వీడియో ఫుటేజ్ ఫోటోలు అన్నీ అంటే మొత్తం కాదు, కొన్ని అయితే పెడతాడు. అలా పెట్టేసరికి ఒక్కసారిగా చూసి వల్లి అయితే షాక్ అయిపోతుంది. ఇదే ఫోటోలు తీసుకెళ్ళి రామరాజు గారికి చూపిస్తే ఆ రోజు రాత్రి మీరేం మాట్లాడుకున్నారో అన్నీ బయటికి వస్తాయి అనుకుంటా కదా శ్రీవల్లి గారు అని చెప్పి అనేసరికి ఎవరు అని అడుగుతున్నాను, చెప్పు, వెయిట్ చేయండి అంటూ ఫోన్ పెట్టేస్తాడు. పెట్టేసి ఇక భద్రావతికి ఫోన్ చేస్తాడు. భద్రావతికి ఫోన్ చేయడంతో ఏంటి భద్రావతి గారు, మొత్తానికైతే ప్లాన్ చేసి ధీరజ్ ప్రేమలను బాగా విడదీసేశారే. ఈ విషయం కనుక రామరాజు గారికి తెలిసినా, ప్రేమకు తెలిసినా మిమ్మల్ని అసహించుకుంటుందేమో అని చెప్పి మాట్లాడేసరికి మీరెవరు, మీకు ఈ విషయం ఎలా తెలుసు అని అనగానే, ఇంకా తెలుసు, మీరు అలా ఆ పని చేసినందుకు గాను మిమ్మల్ని ఇంట్లో పట్టించుకోవడం లేదని, ఈ విషయాలన్నీ కూడా బయటపడితే ఏ ఇబ్బంది ఉండదని నేను అనుకుంటాను, బయట పెట్టమంటారా అంటూ ఇంకా మాట్లాడేసరికి ఎవడ్రా నువ్వు, మేమిద్దరం మాట్లాడుకుంటే నువ్వు ఫోటోలు తీయడం ఏంటి, అసలు మేమిద్దరం అక్కడ ఏం మాట్లాడుకున్నామా అని కానీ ఎందుకు భద్రావతి గారు దబాయించాలని చూస్తారు, మీరిద్దరూ అక్కడ ఏం మాట్లాడుకున్నారో, ప్రేమ ధీరజ్ని విడదీయడానికి ఏం ప్లాన్ చేసుకున్నారో అంతా కూడా నాకు తెలుసు. మీరే ఇదంతా చేసి ప్రేమ ధీరజ్ విడిపోవడానికి కారణమయ్యారన్న విషయం బయటపడితే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. మీ మేనకోడలు మిమ్మల్ని ఎంతగా అసహ్యించుకుంటుందో ఆలోచించండి అనగానే, ఎవట్రా నువ్వు అని చెప్పి అనగానే, ఎవరైతే మీకెందుకు, మీరు చేసింది, మీరు చేయబోతుంది ఇదంతా నిజమే కదా, ప్రేమ ధీరజ్లని శాశ్వతంగా విడదీసే ప్లాన్ మీరే కదా చేసింది అనేసరికి, అది కాదు, నీకెంత కావాలి, నీకేం కావాలో చెప్పు, నీకెంత కావాలో చెప్పు, నేను ఇస్తాను అనగానే, అవునా, ఎంతైనా ఇస్తారా అనగానే, ఎంతైనా ఇస్తాను, అయితే ఫలానా చోటికి ఫలానా డబ్బులు తీసుకొని రండి అనేసరికి ఇక వెంటనే ఫోన్ కాల్ అయితే మాట్లాడుతుండగానే మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి నాకు ఫోన్ వచ్చింది అనగానే, నేను అతనితోటే మాట్లాడుతున్నాను,
₹25,00,000 తీసుకురమ్మన్నాడు. అనగానే నాకు 25,00,000 తీసుకురమ్మన్నాడు, లేదంటే ఫోటోలు బయటపెడతాను, వీడియో బయటపెడతాను అంటున్నాడు. అనగానే సరే వెళ్దాం, వాడెవడో చూసి వాడిని అక్కడే చిత్తు చేద్దాం అని చెప్పి ఇక ఇద్దరు కూడా అనుకుంటారు. అలా అనుకునేసరికి ఇక విశ్వ ఒకడిని మాట్లాడుతాడు. వాడు వీడి ఫ్రెండే, అంటే వాడు ఇప్పటి వరకు అక్కడ ఉంటాడు కదా, వేరే ఊరి నుంచి ఫ్రెండ్ అని పిలిపిస్తాడు. అంటే వాడి విశ్వ ఫ్రెండ్ అన్నవాడు వీళ్ళకి, అంటే భద్రావతికి కానీ వాళ్ళకి కానీ తెలియదన్నమాట. సో రామరాజుకి ఫోన్ చేస్తాడు. రామరాజు గారు, మీరు ప్రేమ ధీరజ్ కలవాలి అనుకుంటే ఒక చోటుకి రండి అని చెప్పి అనేసరికి మీరెవరు అనగానే మీకు వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉండాలని ఉంది కదా, అది మాత్రం తెలుసుకొని నేను పెట్టిన లొకేషన్కి 10 నిమిషాల్లో రావాలి అని చెప్పి అనగానే సరే అని ఇంక వీడు కాస్త రామరాజు కాస్త బయలుదేరతాడు. ప్రేమకు ఫోన్ చేస్తాడు. ప్రేమ ఏమో కోచింగ్ క్లాస్లో ఉంటుంది, కోచింగ్ జరుగుతూ ఉంటుంది. ఫోన్ల మీద ఫోన్లు వచ్చేసరికి ప్రేమకి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో, ఎవరు అని చెప్పగానే ప్రేమ గారు, ధీరజ్ ఏ తప్పు చేయలేదు, అది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఒక చోటుకి రండి. ధీరజ్ మీద మీకు ఏమాత్రం ఏ మూలనైనా ప్రేమ ఉంటే ఖచ్చితంగా రావాల్సిందే, ఇక రాలేదంటే మీ ఇష్టం, అనవసరంగా ధీరజ్ని మీరు దూరం చేసుకుంటారు, ఇది మీకు లైఫ్లో చివరి అవకాశం అనుకోవచ్చు అని చెప్పి అనేసరికి నేను రాను అని చెప్పి ప్రేమ ఫోన్ పెట్టేస్తుంది. కానీ ధీరజ్ గురించి, ధీరజ్ అంటే తనకు చాలా ఇష్టం కదా, ఎప్పుడైతే ఏదో కోపంలో ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు దూరంగా ఉన్నారు, చాలా ఇష్టం కాబట్టి ధీరజ్ గురించి ఆలోచించి సరే వస్తున్నాను అని చెప్పి వచ్చేసరికి ఇంకా ఇద్దరూ ఇటు వల్లి ప్రేమ బయలుదేరుతారు, రామరాజు బయలుదేరుతాడు, వల్లి భద్రావతి వీళ్ళంతా కూడా ఒకే చోటికి వచ్చి ఉంటారు. అలా వచ్చేసరికి భద్రావతి వల్లి ఇద్దరు కూడా ఒక చోటకి వస్తారు. ఇంకా ప్రేమ రామరాజు ఇద్దరు వచ్చేసరికి మామయ్య మీకు ఫోన్ చేసింది నేనే అనగానే నువ్వెందుకు చేసావురా అని అనగానే ప్లీజ్ మామయ్య ఒక్కసారి నేను చెప్పేది వినండి, నేను మీకు ఈ వీడియో చూపించవచ్చు, కానీ మీకు లైవ్లో చూపిస్తేనే అసలు వాళ్ళు ఏం కుట్ర చేశారో ఏంటో అనేది తెలుస్తుంది అని చెప్పి అనేసరికి కుట్ర ఏంటి అనగానే చూడు ప్రేమ, నువ్వు ధీరజ్ విడిపోవడానికి కారణం అత్త ఆ వల్లి, కానీ ఈ విషయం చెప్తే మామయ్య నమ్మడు అని తెలుసు, అందుకే మీ ఇద్దరిని నిరూపించడం కోసమే నేను ఇదంతా ప్లాన్ చేశాను, ఒక్కసారి మీరు ఇలా పక్కకు రండి, చాటుగా రండి అని ఇద్దరిని కూడా చాటుగా నిలబెడతాడు. నిలబెట్టేసరికి వాళ్ళ ఫ్రెండ్ని పంపిస్తాడు. ఎవడ్రా నువ్వు అనగానే మీరు బాగా ప్లాన్ చేశారే ప్రేమను ధీరజ్ను విడిపోవడానికి అంటూ మాట్లాడటంతో అవును ప్లాన్ చేశాము, ఇప్పుడేమంటావురా, నీకేంటిరా బాధ, వాళ్ళిద్దరూ కలిసి ఉండడం మాకిష్టం లేదు, అందుకే మళ్ళీ నేను కలిసి చేతులు కలిపే మేము వాళ్ళిద్దరినీ శాశ్వతంగా విడదీశాం. అమ్మో ఎంత పెద్ద ప్లాన్ చేశారు అని వీడు పక్క నుంచి బ్లూటూత్ ఉంటే ప్రాంప్టింగ్ ఇస్తూ ఉంటాడు. పుట్టినరోజు పార్టీ అని పిలిచి ఇంత చేసి ఇంత దారుణంగా చేస్తారా, ఇంత దారుణంగా చేసి పరిస్థితికి తీసుకొస్తారా అంటూ ఇంకా మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను, కానీ ఏం కాదు అది కాదు ఇది కాదు అని చెప్తారే ఏంటి, ఖచ్చితంగా మీరు ఇదంతా చేస్తున్నారు, ఎందుకు చేశారు, ఇదంతా ఇలా చేయాల్సిన పరిస్థితి ఏంటి అని నిలదీయగానే అవన్నీ నీకు అనవసరం, నీకెంత కావాలి, డబ్బులు కావాలా, ఇదిగో డబ్బులు అనేసరికి డబ్బులే కావాలి, బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాను, లేదంటే మీరే వాళ్ళిద్దరిని విడదీశారన్న విషయం అటు రామరాజు గారికి కానీ మీ ఇంట్లో కానీ చెప్పానే అనుకో,
రామరాజు గారికి చెప్తే ఈవిడ బ్రతుకు బయటపడిపోతుంది. అది మీ ఇంట్లో చెప్పానే అనుకో, ప్రేమ దృష్టిలో మీరు చాలా దారుణమైన వ్యక్తిగా మిగిలిపోతారు. తర్వాత మీ ఇష్టం అని చెప్పి మాట్లాడేసరికి, నువ్వేదైనా చేసుకుంటావా అన్న భయంతోనే కదా మేము ఇక్కడికి వచ్చాము. ఇదిగో 50 లక్షలు తీసుకో అని చెప్పగానే ఒక్కసారిగా ఇంకా విశ్వ క్లాప్స్ కొట్టుకుంటూ వస్తాడు. బాగుంది అత్త, చాలా బాగుంది. మేనకోడల్ని ఇంటికి రప్పించుకోవడం కోసం ఇంత పెద్ద ప్లాన్ చేస్తావని అస్సలు అనుకోలేదు. ఈ వల్లితో కలిసి ఇంత ప్లాన్ చేస్తావని కల్లో కూడా ఊహించలేదు అని అనగానే, విశ్వ ఏం చేస్తున్నావురా, ఏంటి ఇదంతా అనగానే, నేనే ప్లాన్ చేశాను అత్త, నేనే ఇదంతా ప్లాన్ చేశాను. ఎందుకో చెప్పనా, ప్రేమ ధీరజ్ ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు అత్త. అలాంటి వాళ్ళని నువ్వు దూరం చేశావు. వాళ్ళకి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. అలాంటి వాళ్ళని దూరం చేస్తే నీకు కలిసిచ్చేది ఏముంటుంది? మామయ్య కుటుంబం మంచి కుటుంబమే అత్త. మామయ్య ఒక్కడిగా వచ్చి ఇంత పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన కుటుంబం ఎంత చూసావు కదా, ఇంత చిన్న కుటుంబం ఇది. అయినా ప్రేమ ఇంట్లో సంతోషంగా ఉంది. ధీరజ్ తనని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. అయినా సరే ఇక్కడికి వచ్చి ప్రేమ ఇక్కడ ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు. అయినా తన జీవితం తను చూసుకోవాలి. ప్రేమ ధీరజ్తో ఉంటేనే కరెక్ట్. ఆ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను. అయినా సరే నా మాట వినిపించుకోకుండా నువ్వు ప్రేమని ధీరజ్ని దూరం చేసావా అనగానే, చేస్తాను, దూరం చేస్తాను ప్రేమ అని చెప్పి అనేసరికి ఇంకా ఏం మాట్లాడదు ప్రేమ. ఈలోపు ఈసారి వల్లి అయితే రామరాజు ప్రేమ ఇద్దరు కూడా ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ ఇచ్చేసరికి ఒక్కసారిగా వీళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. చూసావా ప్రేమ, అత్త ఎంతగా దిగజారిపోయిందో. నిన్ను ధీరజ్ని విడదీయడం కోసం ఈ వల్లితో చేతులు కలిపి ఇంత బ్యాడ్గా, ఎంత దారుణంగా మాట్లాడేటట్టు ప్రవర్తించింది. అయినా నా భర్తను నా నుంచి దూరం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? నేను ఇప్పుడు ధీరజ్ మీద కోపంతో దూరంగా ఉంటే మాత్రం ధీరజ్ని శాశ్వతంగా వదిలేస్తానని ఎలా అనుకున్నావత్త? ఈ వల్లితో కలిసి అంటూ వల్లి చెంప పగలగొడుతుంది. చెంప పగలగొట్టేసరికి ఒక్క దెబ్బ సరిపోదమ్మా ప్రేమ, ఇంకో దెబ్బ కూడా వేయాల్సిందే అనేసరికి మరొకసారి కూడా కొడుతుంది. ప్రేమ అనగానే, ఛీ నోర్ముయ్ అక్క, నువ్వు చేసిన తప్పుల ముందు ఇదంతా ఒక చిన్నపాటిది. మావయ్య గారు, మీకు వల్లి అక్క గురించి చాలా నిజాలే తెలియాలి. ఈ విషయాలన్నీ ఇంటికి వెళ్ళాక చెప్తాను. ఈ ప్రేమను, ఈ వల్లిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దు అని చెప్పి అనేసరికి రా అంటూ ఇక విశ్వ తన ఫ్రెండ్ని తీసుకుని అయితే వెళ్ళిపోతాడు. ఇంకా వల్లి ఇటు భద్రావతి ఇద్దరూ అక్కడే ఉండిపోతారు. ఇదంతా నా మేనల్లుడు కలిసి ప్లాన్ చేసి రామరాజుని, ఈ ప్రేమను తీసుకొచ్చి మనమే ఇదంతా చేశామని చెప్పి రుజువు చేసేశాడు. ఇప్పుడు ప్రేమ ధీరజ్ ఇద్దరూ కలిసిపోతారు అని చెప్పి ఇంకా భద్రావతి అయితే తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈలోపు వల్లి అక్కడే ఉంటుంది. ప్రేమ ప్రేమ ధీరజ్ అనుకుంటూ పరుగులు పెట్టుకుంటూ వచ్చేసరికి ధీరజ్ గదిలో ఉంటాడు. పరుగులు పెట్టుకుంటూ వచ్చి హక్ చేసుకుంటుంది ధీరజ్ని. ధీరజ్ అని చెప్పి అనగానే, ఏంటి నా మీద కోపం పోయిందా, ఏంటి ఇంటికి పరుగులు తీసుకుంటూ వచ్చేసావు అనగానే, నిన్ను వదిలి నేను క్షణంకుండా ఉండలేకపోతున్నానురా, నన్ను క్షమించురా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇదంతా ప్లాన్ చేసి మరి మన ఇద్దరిని విడదీసింది మా అమ్మ వల్లి అక్క. ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారు. మా అత్త వల్లి అక్క ఇద్దరూ కలిసే ప్లాన్ చేశారా అని చెప్పి అనేసరికి, ఏమంటున్నావే అనగానే, అవును, ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి నిన్ను నన్ను శాశ్వతంగా వేరు చేయాలని వీళ్ళు ఇంత పెద్ద ప్లాన్ చేశారు.
అంటూ మాట్లాడటంతో నమ్మలేకపోతున్నానే అని చెప్పగానే నాకు కూడా నమ్మకం కలగలేదు. మా అన్నయ్య రుజువు చేశాడు. మా అన్నయ్య రాత్రి సీసీ ఫుటేజ్లో చూశాడంట. అది ఎంతవరకు నిజమా అన్న విషయం తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరికీ వేరువేరుగా ఫోన్లు చేసి డబ్బు డిమాండ్ చేసేసరికి ఇంకా పరుగులో డబ్బులు తీసుకొని వచ్చేశారు అని చెప్పి మాట్లాడటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ధీరజ్ అయితే ఇంకా వల్లి ఏది చెప్పినా రామరాజు ఇంట్లోకైతే ఇంకా వల్లి బుజ్జమ్మ బుజ్జమ్మ అంటూ పిలుస్తాడు. ఏంటండి అనగానే వల్లి రాగానే నాకు చెప్పు అనేసరికి వల్లి ఎప్పటికో వస్తుంది. వచ్చేసరికి వల్లి లోపలికి రావడంతో ఒక్క నిమిషం వల్లి అని చెప్పి అనేసరికి ప్రేమ అమ్మ ప్రేమ అని చెప్పి అనగానే చెప్పండి మావయ్య, వల్లి గురించి ఇంకా ఎన్నో నిజాలు ఉన్నాయి, దాచాను, అన్నీ బయట పెడతాను ఇంటికి వెళ్ళాక అని చెప్పావు కదా, ఆ నిజాలు ఏంటి, అసలు వల్లి మా దగ్గర దాచిపెట్టిన నిజాలు ఏంటి అని అనగానే ఒకటా రెండా మావయ్య, వేళ్లతో లెక్క పెట్టి చెప్పడానికి చాలా నిజాలే దాచిపెట్టింది అని చెప్పి అనగానే చాలా నిజాలా, ఏంటవి, ఎందుకు దాచిపెట్టింది అని అడుగుతాడు. అప్పుడు నా నగలు దొంగతనం చేశారని చెప్పి తిరుపతి బాబాయి మీదకి నేరం నెట్టేసి తిరుపతి బాబాయిని తీసుకొచ్చారు కదా, ఆ నగల దొంగతనం చేసింది తిరుపతి బాబాయ్ కాదు మావయ్య, వల్లి అక్కే ఆ నగల దొంగతనం చేసింది. ఆ విషయం బయటపడితే తనని ఇంటి నుంచి ఎక్కడ బయటకు వెంటేస్తారేమో అన్న ఉద్దేశంతో ఏదంతా చేసింది అనేసరికి ఏంటి నాన్న ఇప్పుడు అడుగుతున్నారేంటి అని చెప్పి అనగానే అడగాల్సిందేరా, ఎందుకంటే భద్రావతి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి కదా ప్రేమ ధీరజ్లు విడిపోయేట్టుగా చేశారు. పైగా ఆ రోజు పుట్టినరోజు ఇంట్లో చేయమని ఆ పగడబందీగా ఆ ప్లాన్ అంతా చేసింది భద్రావతి అనుకున్నా, కానీ వల్లియే భద్రావతికి సలహా ఇచ్చింది. ఇన్ని దుర్మార్గాలు ఇన్ని దారుణాలు చేసిన వల్లి గురించి ఇంకా మీరు తెలుసుకోవాల్సినవి చాలానే ఉన్నాయని ప్రేమ చెప్పింది. అవేంటో అని తెలుసుకొని నేను ఇన్ని రోజులుగా నా కళ్ళు కప్పి జరుగుతున్న మోసాన్ని ఎలా తెలుసుకోలేకపోయానా అని భయపడుతున్నాను అనేసరికి ఏమండి అనగానే నాకేమీ అవ్వదు, నేను బాగానే ఉంటాను అని చెప్పి రామరాజు అయితే చెప్తాడు. అంతేకాదు నాన్న అంటూ చిందులు మొదలెడతాడు. ఏంట్రా పెద్దోడా, నీకు కూడా తెలుసా అనగానే అవును నాన్న, స్కూల్లో ఎంఏ ఇంగ్లీష్ అని చెప్పి స్కూల్లో జాయిన్ అయిందా తను, ఎంఏ ఇంగ్లీష్ కాదు, తను కేవలం 7th వరకే చదివింది నాన్న, ఆ చదువంతా కూడా 7th వరకు చదివిన ఈవిడ గారు ఎంఏ ఇంగ్లీష్ అంటూ చెప్పి మనల్ని మోసం చేసింది అంటూ ఇంకా చందు అయితే చెప్తాడు. అంతేకాదండి, కడుపని నాటకం ఆడి ఇంట్లో అడుగుపెట్టింది, ఆ కడుపు నర్మద వల్లే పోయిందని చెప్పి నర్మద మీద నింద కూడా వేసింది అనగానే అంతేకాదు నాన్న అంటూ ఇంకా ధీరజ్ కూడా చెప్తాడు. అప్పుడు వల్లియే అన్నయ్య మీద ప్రాణాలు తీయాలి అన్న ఉద్దేశంతో అప్పుడు యాక్సిడెంట్ ప్లాన్ చేసింది కూడా అన్నయ్య మీదే అని చెప్పి మొత్తం విషయాలని చెప్పేసరికి రామరాజు అయితే షాక్ అయిపోతాడు. ఈ మాటలన్నీ నమ్మలేకపోతాడు. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా వల్లి చాలా మంచిది అని అనుకుంటూ ఇన్ని రోజులుగా తెగ సంతోషపడ్డాడు కదా, వల్లి మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాడు కదా, వల్లియే ఇంటికి తగ్గ కోడలు అని ఎంతో ఉవ్విజులాడుతూ ఉన్నాడు కదా. సో ఇప్పటికీ ఇలా జరిగేసరికి రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎంత నమ్మాను వల్లి నిన్ను, నువ్వేనా ఇంటికి తగ్గ కోడలివి, నేను ఏరుకోరి తీసుకొచ్చిన నా కోడలే నా మాట విని నా గౌరవాన్ని నా
ఇంటి పరువుని నిలబెడుతుంది అని నమ్మాను, కానీ ఎలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు అంటూ రామరాజు కాస్త అనేసరికి, అది కాదు మావయ్య, వీళ్ళంతా కావాలని నా మీద లేనిపోనివి అనేసరికి చందు చెంప పగలగొడతాడు. ఏంటి, మేమంతా కావాలని నీ మీద లేనిపోనివన్నీ చెప్తున్నామా? నువ్వేం చేసావో కూడా నాకు తెలిసే అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉండేసరికి ఇంకా పెద్దోడా పెద్దోడా అని చెప్పాను కదా, చాలు నాన్న, నేనేం తప్పు చేశాను, ఏం అన్యాయం చేశాను? నా భార్యని ఎంతో ప్రేమగా చూసుకున్నా, కానీ అందరితో కలిసిపోవడం మానేసి వేరుగా చూసి ఎన్ని దారుణాలు చేసిందో చూసావు కదా, ఎంత దారుణంగా ఉంటుందా, అసలు ఎవరైనా ప్రవర్తిస్తారా ఇటు అంటూ మాట్లాడటంతో, అది కాదు అని చెప్పగానే, ఏది కాదు, ఇంకా నువ్వు ఏం చెప్పడానికి వీల్లేదు, ఇంట్లోంచి నువ్వు తక్షణమే వెళ్ళిపో. మా నాన్న చెప్పినా నేను నిన్ను నా భవిష్యత్తు బాగుండాలని మా నాన్న ఏదైనా చెప్తాడు, నువ్వు నా లైఫ్లోంచి శాశ్వతంగా వెళ్ళిపో అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయేసరికి, అది కాదండి, అది కాదు బా, అది కాదు బా అనగానే ఇంకా ఈలోపు రామరాజు వస్తాడు. ఏంటమ్మా, ఏంటి, ఇంకా నా కుటుంబాన్ని ఉద్ధరిద్దామని నా ఇంట్లోనే ఉందామనుకుంటున్నావా? ఇప్పటికి చేసిన తప్పులు సరిపోవా? ఇప్పటికి చేసిన మోసాలు సరిపోవా? నా కుటుంబాన్ని ఇంత క్షోభపెట్టి నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావు? ఏ రకంగా వదిలేస్తానని అనుకుంటున్నావు? అసలు నా గురించి కొంచెం కూడా ఆలోచించలేదా? నేనేం చెప్తున్నా, ఏం చేస్తున్నా కానీ నువ్వు కొంచెం కూడా ఆలోచించకుండా అలానే ఉంటే చాలా కష్టమమ్మా. నువ్వు మా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. నా కొడుకు నీ వల్ల ఎంతగా క్షోభ అనుభవించాడో ఇప్పుడు అర్థమవుతుంది. భార్య మీద పెంచుకున్న నమ్మకం ఇలా అయిన తర్వాత వాడికి అన్ని నిజాలు తెలిసాక కూడా వాడు నా కోసమే నిన్ను ఇంకా భరిస్తూ ఉన్నాడు అన్న విషయం కూడా తెలిసాక ఒక్క క్షణం కూడా నేను ఆలోచించాలని అనుకోవడం లేదు. తక్షణమే నువ్వు నా ఇంటిని వదిలి వెళ్ళిపోతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒకప్పుడు నిన్ను నేను ఏరి కోరి ఇంటి కోడలుగా తీసుకొచ్చిన వాడిని. ఇప్పుడు నేనే చెప్తున్నా, మా జీవితంలోంచి, నా పెద్ద కొడుకు జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపో. నా పెద్ద కొడుకు సంతోషపడతాడు. వాడి జీవితంలో నేను చాలా కోల్పోయాను, కానీ వాడు నా గురించి, నా మాట గురించి, నా సంతోషం గురించి ఎన్ని రోజులుగా నిన్ను భరించాడు అని తెలిసాక కూడా నేను నిర్ణయం తీసుకోకపోతే ఇంకా నా పెద్ద కొడుకుని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, నరకం అనుభవిస్తూనే ఉంటాడు. వద్దు, వెళ్ళిపో అమ్మ, వల్లి, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక నుంచి నీ లైఫ్ నీది, మా లైఫ్ మాది. మా జీవితంలోకి ఎంత మాత్రం నువ్వు తొంగి చూడడానికి వీల్లేదు. నువ్వు నీ జీవితాన్ని చూసుకో. ఇన్ని రోజులు మీ అమ్మ చెప్పిందే వేదవాక్కుగా విన్నావు కదా, ఇక మీదట కూడా మీ అమ్మ చెప్పిందే విను. ఇంత చేశాక, ఇంత జరిగాక కూడా నిన్ను ఇంట్లోకి తీసుకువచ్చి పెట్టినందుకు ఇంత కృతజ్ఞత చూపిస్తావని అస్సలు అనుకోలేదమ్మా. ఇంత కృతజ్ఞత చూపించి నా కుటుంబాన్ని, నా చిన్న కొడుకుని, కోడల్ని దూరం చేసేస్తావని కల్లో కూడా అనుకోలేదు అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు మా అమ్మాయి గారండి, నేను చేసిన తప్పుని క్షమించండి అనగానే, ఎన్నిసార్లు క్షమించాలి నిన్ను, ఎన్నిసార్లు క్షమించాలి అంటూ ఇక వల్లి మడపెట్టుకొని ఇంకా బయటికి తోయేస్తాడు. ఇక చందు అయితే, వెళ్ళిపో అమూల్య, వల్లి బట్టలు అన్నీ కూడా ఇచ్చేయి, మన దగ్గర ఏమీ ఉంచదు. తన బట్టలు, తన నగలు అన్నీ కూడా, నగలు ఎక్కడున్నాయి బావుగారు, అన్నీ డూప్లికేట్ నగలే కదా, వాటిని పెట్టుకునే బంగారపు నగలనే కదా ప్రేమ నగల దొంగతనం చేసింది అంటూ చెప్పేసరికి వెంటనే ఇక తన బట్టలన్నీ కూడా విసిరేయడంతో ఇక వల్లి కాస్త అక్కడే ఏడ్చుకుంటూ కూర్చొని ఉంటుంది.
ఇక ప్రేమ ధీరజ్ అని వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకుని రామరాజు అయితే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని మాటలు అనుకున్నా భార్యాభర్తలు మాత్రం ఎప్పుడు కలిసిమెలిసే ఉండాలి అని చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరగాలని, ఇలాగే ఖచ్చితంగా జరుగుతుందని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.